తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త వెలుగులు నింపుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న వివిధ దేశాల డెలిగేట్లు, అంబాసిడర్లు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాచీన బౌద్ధ సంస్కృతికి, చరిత్రకు అద్దం పట్టే బుద్ధవనం, నాగార్జునకొండ ప్రాంతాలలో వారు పర్యటించారు. విదేశీ అతిథులకు బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య స్వయంగా స్వాగతం పలికారు. ఇక్కడి చారిత్రక నేపథ్యం, పర్యాటక ప్రాధాన్యత, బుద్ధవనం అభివృద్ధికి సంబంధించిన వివరాలను వారికి వివరించారు. ఈ పర్యటనలో భాగంగా డెలిగేట్లో ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం ఆనవాళ్లను, అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని ఆసక్తిగా తిలకించారు. పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచిన అరుదైన బౌద్ధ శిల్పాలను పరిశీలించి ముగ్ధులయ్యారు. సాగర్ జలాశయం యొక్క విశాలమైన దృశ్యం, మధ్యలో ఉన్న ద్వీప ప్రాంతం, చుట్టూ ఉన్న పచ్చని సహజ వాతావరణం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక రంగాలలో అద్భుతమైన అవకాశాలున్నాయని విదేశీ ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. విదేశీ డెలిగేట్ల రాక సందర్భంగా స్థానిక పోలీసులు, పర్యాటక శాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి అతిథుల పర్యటనకు అనుగుణంగా అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులు నాగార్జున సాగర్ను సందర్శించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర పర్యాటక గుర్తింపునకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది.